కిరణ్ కుమార్ కుంటం, రాజ్ బోడా గారు ఒక అన్యుడు అయినప్పటికీ ఆయన రిస్క్ చేసి కూడా ప్రవీణ్ పగడాల కోసం ఆనెస్ట్ గా చెప్పండి మిత్రులారా. నేను కంటిన్యూస్ గా మాట్లాడకపోతే ఇప్పటి వరకు ఆ ఇష్యూ ఇంకా అలై ఉండేదా? అందులో ఆ ఇష్యూ ఇంకా బతికింది, మన న్యాయం కావాలని ఇంకా ఇంతమంది మాట్లాడే అవకాశం దొరకడంలో నా పాత్ర 1% కూడా లేదా? సహకారం ఎవరి వల్ల అంతరాత్మక ఆలోచించుకోండి, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రవీణ్ పగడాల కోసం పోరాటం చేస్తున్నాడు. మీకు, నాకు, జాన్ వెస్లీ గొప్ప కావచ్చు, కానీ అతనికి కాదు. కరెక్ట్. అతని దృష్టిలో అందరూ ఒకటే. కరెక్ట్ బ్రదర్. ఆయన్ను అపోజ్ చేయడం మానేసి, నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా ప్రవీణ్ పగడాల మీద ప్రేమ ఉంటే మీరు రెండింటి గురించి ఆలోచించండి. ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో అది యాక్సిడెంట్ కాదు, ఆయన తాగుబోతు కాదు, ఆయనకు న్యాయం జరగాలని పోరాటం చేయండి. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఒక ప్రణాళికబద్ధంగా చేయండి. ఒక జేఏసీ ఏర్పడండి. అది ప్రవీణ్ పగడాలకు న్యాయం జరగాలని ఒక ఫస్ట్ అజెండా. సెకండ్ అజెండా ఏంది? ఆయన లెగసీని భావితరాలకు అందాలంటే ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన మాట్లాడిన స్పీచెస్ కావచ్చు, ఆయనకున్న పేరు ప్రతిష్టలు కావచ్చు, ఆయన లెగసీ ముందుకు పోవాలంటే ఏం చేద్దాం, దాన్ని ఎట్లా భావితరాలకు అందిద్దాం, అది ఆలోచించండి, కార్యాచరణ చేయండి. దానికి సంబంధించిన ఫండ్స్ అలొకేట్ చేసుకోండి. ఆ విధంగా ఇది మన ఆలివర్ బ్రదర్ ఉన్నాడు వైజాగ్ లో, ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు. ఆ ఆలివర్ బ్రదర్ ఐ ఫీల్ జెన్యూన్ ఉన్నాడు. ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సాన్నిహిత్యం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతను జెన్యూన్ అని నమ్ముతున్నారు. ఆలివర్ బ్రదర్ అధ్యక్షతన ఒక జేఏసీకి ఏర్పడి ఎట్లా చేద్దాం, ఏమేమి మన యాక్షన్ ప్లాన్ ఏంది, వీటిని ఎట్లా కార్యాచరణ చేద్దాం. ఒక మీనింగ్ఫుల్ రండి. ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అయితే కావచ్చు. ఒక బెస్ట్ మెమోరియల్ పార్క్ కట్టండి. హైదరాబాద్ లో కడతారా, రాజమండ్రిలో కడతారా, కట్టండి. హైవే మీదనే అవసరం లేదు. గతంలో అనుకున్న ఇన్సిడెంట్ అయిన దగ్గర, కానీ అది నేషనల్ హైవే కాబట్టి అక్కడ అంత ఈజీ కాదు కట్టడము. కేంద్ర పర్మిషన్ కావాలి, ఆ వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి రాజమండ్రిలో ఎక్కడైనా కట్టండి, వేరే దగ్గర కదా. ఆలోచించండి, కమ్ అప్ విత్ ఎ ప్లాన్. సో అతని దృష్టిలో అందరూ ఒకటే. ఆయన్ను అపోజ్ చేయడం మానేసి మనలో ఉన్న లోపాలను క్లియర్ చేసుకోవటం ముఖ్యం. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. ఎవరు బ్రదర్ పేరు ఏంది? రవి కిరణ్ కుంటం. అప్రిషియేట్ యూ బ్రదర్, వెల్ సెడ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా కరెక్ట్ చెప్పినావు, ఒక బయాస్ కాకుండా. మిగతా వాళ్ళు ఏంది, నన్ను తిట్టడానికే పుట్టినట్టున్నారు వాళ్ళు. సో శ్రీకాంత్ కొలవెంటి, బూత్ ఎందుకురా అయ్యా, ఎందుకు తిడుతున్నావు? విక్టర్ బాబు ఏమన్నాడు? ఈ కులవెట్టి కూడా ఒకడు ఉన్నాడు. ఈ శ్రీకాంత్ కొలవెట్టి కూడా నన్ను తిడుతున్నాడు. ఎవరు? ప్రసాద్ హిందూ, ఇద్దరు తిడుతున్నారు. రాజేష్ మామిడి పెళ్లి ఏమంటున్నారు? ఎక్కడో పాలస్తీనాలో ముస్లింలను చంపుతున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఖండిస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. కరెక్ట్ బ్రదర్. చాలా చోట్ల అయితే ముస్లిమేతరులు, ఇస్లాంకి సంబంధం లేని వాళ్ళు, యూనివర్సిటీలో స్టూడెంట్స్, అలా ప్రపంచంలో అనేక చోట్ల. అంతే కదా. ఇప్పుడు ఆ పాలస్తీనా విషయంలో ఎవడైతే మిమ్మల్ని చంపిండు, దాడి చేసిండు అన్న వాళ్ళని, హమాస్ ఎవరో ఉన్నారు, వాళ్ళని ఏమని చేసుకోరు. కానీ దానికి సంబంధం లేనటువంటి మహిళల్ని, చిన్నపిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంది? నేను వాళ్ళు చేసిన 2 దిక్కులు అంటున్నా. వాళ్ళు 1500 మంది అమాయకులని, సంబంధం లేని వాళ్ళని వాళ్ళు చంపడం తప్పే, అందుకు ప్రతిగా అమాయకులను చంపడం తప్పే. మీరు ప్లేన్ గ్రౌండ్ వండి ఎన్న కొట్లాడుకోరు. ఎవడైతే కాన్ఫ్లిక్ట్ ఉన్నారో, ఎవరైతే డైరెక్ట్ ఆయుధాలు పట్టుకుంటారో, వీటికి సంబంధం లేని వాళ్ళని ఎందుకు చంపుతారు? బోత్ సైడ్స్. కరెక్ట్ కాదు. సో అది ఏమంటారు, హ్యుమానిటీకి సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది. వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు కదా దాంట్లో. సో అలా అనేక చోట్ల నిరసన తెలియజేస్తున్నారు. మరి ఒక క్రిస్టియన్ పాస్టర్ని అంత ఘోరంగా చంపితే ఒక్క క్రిస్టియన్ కూడా మాట్లాడకపోవడం ఏంటండి వింతగా? అదొకటి. అధికారికంగా ఐజీ గారితో సహా పోలీస్ అధికారులు ఆయన తాగుబోతని ముద్ర వేస్తే, అది ఆయన క్యారెక్టర్, ఆయన చంపిందే కాకుండా ఆయన క్యారెక్టర్ని కూడా చంపుతుంటే ఎందుకు మాట్లాడరే? సో కరెక్ట్ కాదు కదా. నువ్వు ప్రసాద్ హిందూ అయిపోయినావురా అయ్యా, నువ్వు అయిపోయినావు. నేను ఫస్ట్ బ్లాక్ అయిపోయినావు. నన్ను గుచ్చరాన్ దగ్గరకు వచ్చినావు. సో అంటే ఒక్కటన్నా కామెంట్ మంచిది ఉండాలి కదా. ప్రసాద్ హిందూ అని పెట్టుకున్నాడు. అన్ని బూతులే ఉన్నాయి. కన్నడ దరావిజీ, గుడ్ మెసేజ్, థ్యాంక్ యూ.